ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ ను ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. 33 ఇంచెస్ బ్లౌజ్. నేను బ్లౌజ్ ని పెట్టే కట్ చేస్తా, అంత టేప్ ఎక్కువ యూజ్ చేయ. ఎలా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ కిందికి ఒక లైన్ డ్రా చేసిన, ఎందుకంటే కుట్టు ఒకటి ముందు కుట్టు కోసము వదిలేసినాం కదా, దానికోసం ఒక డ్రా చేసి పెట్టేసిన ముందే. అక్కడ నుండి ఇది హైట్ అన్నది ఈ డ్రా చేసిన దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇది హై నెక్ చుట్టుకొలత. హైట్ చూసినాం కదా, నెక్స్ట్ చుట్టుకొలత అన్నది చూడండి. కుట్లు ఇది డాట్స్ కోసం అని వదిలేసిన, ఒక కరెక్ట్ కుట్టుది ఒకటి, ఎక్స్ట్రా కుట్టులది. ఇది చుట్టుకొలత అయిపోయింది, హైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హైట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ ఎన్ని ఇంచులు ఉందో అక్కడ అన్ని ఇంచులు ఉందో ఒక్కసారి చూసుకుందాం. మళ్ళీ లైన్ అన్నది క్రాస్ వస్తే బ్లౌజ్ క్రాస్ ఉంటుంది. 14.5 15 కి 2. ఇది చుట్టుకొలత అయిపోయింది, ఇది హైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టేప్ అన్నది ఇక్కడ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈమె నాకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చింది. ఈ బ్లౌజ్ ఇచ్చి నాకు హై నెక్ బ్లౌజ్ కుట్టు, ఫస్ట్ ఇదే బ్లౌజ్ కుట్టించుకోలేను నేను ఎప్పుడు, ఒకటి కుట్టండి చూద్దామని ఇచ్చింది. దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము. దీన్ని ఎట్లా తీసుకుందాం మరి. ఇది నేను ఆమెను చూసిన కాబట్టి నేను ఇంత పెట్టాలని నాకు తెలిసింది. ఆమె నా అంతనే ఉంది, నా అంతనే ఉంది కాబట్టి నేను 7 పెట్టుకుంటా అని డిసైడ్ అయినా. వాళ్ళని చూడలేమనుకోండి, మన బ్లౌజ్ హైట్ ని బట్టి చుట్టుకొలతను బట్టి పెట్టుకోవచ్చు. ఇది నార్మల్ నెక్ అయితే 12 ఉంది, 12.5 వరకు ఉంది షోల్డర్. ఇది నార్మల్ అయితే మనం ఇది దానికంటే ఎక్కువనే పెట్టుకుంటాము. ఎక్కువ మటుకు హై నెక్ కు ఎక్కువనే పెట్టుకుంటాం కాబట్టి నేను 7 పెడుతున్నా. చూద్దాము ఇది మంచిగా వస్తుంది, మళ్ళీ ఒకటి ఇస్తా అన్నది. ఇది ఫస్ట్ నేను ఇది 7 ఇంచెస్ పెట్టినా. 7 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 3 ఉంచుతున్నా. ఇది 3 ఇంచెస్ ఉంచుతున్నా. ఇక్కడ నుంచి ఇది 4 వరకు ఉంటది. 4 3 7 అవుతుంది కదా. ఇప్పుడు ఇది 7 ఉన్నప్పుడు ఇది కూడా 7. ఇది ఆటోమేటిక్ గా ఇక మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది అది ఎంత ఉందో, షోల్డర్ ఎంత ఉందో చంక కూడా అంతే తీసుకుంటాం ఎప్పుడు కానీ, అంతే తీసుకుంటాము. ఇప్పుడు నేను నార్మల్ గా దీన్ని ఇది చంక ఇది ఎంత ఉందో ఒక్కసారి చూసుకుంటున్నాను. టెన్ అండ్ హాఫ్ ఉప్పు పట్టి దగ్గర చూసిన 10.5 ఉంది. చూద్దాం ఇది కూడా మరి 10.5 ఒకటి పెట్టిన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీయవచ్చు. ఎక్కువ మట్టుకు హై నెక్ కు దీనికి అంత సేమ్ ఉండదు. నేను నార్మల్ గా వేసినా ఇది కరెక్ట్ అయితే ఉంచుతా, లేకపోతే ఇది ఇంత క్రాస్ రాదు. ఇప్పుడు ఇది కిందికి దిగింది కాబట్టి మనము అది పైన ఇక్కడ కాబట్టి ఇది 10.5 వచ్చింది. ఇది కిందికి దిగింది కాబట్టి ఇది ఇంతగా రాదు. ఓకేనా, ఇది ఇంతగా రాదు. 9. ఇప్పుడు ఇది నడుము ఎంత ఉందో చూడండి. ఇది నడుముది ఎంత ఉంది, 8.5 ఉంది. 8.5 ఉన్నప్పుడు ఇది 9.5 వరకు పెట్టేసుకుందాం.
అది 10.5 ఉంది కదా, 1 ఇంచ్ తక్కువ, ఇంచుమించు నార్మల్ వట్టి షోల్డర్ కి 6 వరకు పెడతాం. 6 అంటే ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు. ఇది 6, ఇప్పుడు 7 పెట్టింది. 6 వరకు వస్తే 10.5 ఉంది. ఇది కానీ కింది గీన కొద్దీ ఇక్కడ నడుము కిందికి తక్కువగా ఉంటది కాబట్టి తక్కువగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 9.5 వేసింది, 1 ఇంచ్ తగ్గించి 2 ఇంచెస్ ఖర్చు కోసం నుంచి. ఇప్పుడు దీన్ని 1.5 ఇంచ్ తోని ఇప్పుడు వెళ్ళి ఈ స్కేల్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను చూడండి. ఈ స్కేల్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇటువంటి టైంలో ఈ స్కేల్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూడండి ఈజీగా మంచిగా యూజ్ అవుతుంది. చంక రౌండ్కు, నెక్కులకు ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కిందికి ఎంత దిగాలి అన్నది ఆమె ఏం చెప్పలేదు, నేనైతే 3 దించుతున్నా, 3.5 వరకు దించుతున్నా. త్రీ అండ్ హాఫ్ దించింది, ఎగ్జాక్ట్ గా 3.5 ఉంది. చూద్దాం ఏమంటారు. 3.5 దించినా మరీ పైకి అయితే పట్టేసినట్టు అవుతుందని దీన్ని ఇప్పుడు దీనికి ఈ స్కేల్ కూడా దీనికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ లైన్లను బట్టి కరెక్ట్ గా స్కేల్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టాలి. ఇది నార్మల్ షేప్ అన్నది ఇలా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎప్పుడు కానీ ఇది ఏంటి, ఈ హై నెక్కులకు ఇక్కడ ఇది మనం ఏదో ఎట్లా ఉందో మనం నార్మల్ నెక్కులకు ఈ లైన్ గీసినట్టు ఈ నెక్కులకు అలా ఉండదు, కొంచెం లోపల సైడ్ నుంచి రావాలి. ఈ లైన్ అన్నది ఇలా కొంచెం బయట నుంచి వచ్చి ఇది అన్నది నెక్, ఇది సంక్ అన్నది ఇలా రావాలి. ఇది ఒక్కటి మెయిన్ పాయింట్, అంత ఈజీ కరెక్ట్ గానే ఉంటుంది కానీ ఇది ఒక్కటే ఇది మెయిన్ పాయింట్. ఇది 3.5 వరకు తీసుకున్నాం, మళ్ళీ పైకి అయితే బాగా 3.5 వస్తుంది. చూడండి ఇలా కట్ చేసుకొని మనము సైడ్ కుట్టు అనేది ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి వేడి అబ్బా ఫుల్ అయిపోతుంది, కట్ చేయడానికి వస్తలేదు. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ గా పెడుతున్నాను. ఏది అని చెప్పలేదు, కొందరు హై నెక్ కూడా క్రాస్ గా పెట్టుకుంటారు. కరెక్ట్ గా క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా పెట్టేస్తున్నాను. చుట్టూ డ్రా చేసేసుకోవాలి. చుట్టూ ఇలా డ్రా చేసుకుంటున్నాను. దీనికి కూడా క్రాస్ పట్టి అన్ని పెడుతున్నాను.
లేవు బియ్యము. ఇది చుట్టూ ఇది ఇప్పుడు మొత్తం చుట్టూ ఇలా గీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ స్కేల్ తో నెక్స్ట్ ఇది ఇప్పుడు లోతు తీస్తాం కాబట్టి లోతుకొని కొంచెం లోపల నుండి కొంచెం ఇలా రావాలి. నెక్స్ట్ ముందు నెక్కుకు ఇంత మంచిగా డ్రా చేసి దీనికి ముందు నెక్కు కొంచెం కిందికి తీసుకోగలుగుతాం కాబట్టి పెట్టిన అందాజకి మరి ఎంత పెట్టాలో చూస్తాం. దీన్ని ఎత్తి కొలుతాం. ఇది నెక్కు. నెక్స్ట్ క్రాస్ పట్టి అన్నది ఇలా వస్తున్నాము. ఆల్రెడీ 2 ఇంచెస్ మైనస్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. 2 ఇంచెస్ మైనస్ చేసేసి డ్రా చేసిన చేసిన తర్వాత ఎందుకంటే క్రాస్ పట్టి వేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఉంచుతున్నాను. తీసేస్తున్నాను 1.5 ఇంచ్. ఇక్కడ ఇది మిడిల్ ప్లేస్ గా కొంచెం కిందికి దిగుతున్నాను. నేను చూసిన కాబట్టి చెస్ట్ పాయింట్ ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ కు నేను పెట్టుకున్నాను. ఈ లైన్ కంటే కొంచెం కిందికి ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉందని. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్కుని దీంతో గీసుకున్నాను. దీంతో డ్రా చేస్తున్నా కదా. లైన్ డ్రా ఇలా చేసేసుకున్నాను. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి డాట్స్ ఇలా పెట్టుకోవాలి. ఒకసారి ఇక్కడ నుంచి 4 ఈ మిడిల్ లో ఈ 4 దగ్గర ఒక లైన్ తీసుకోవాలి. ఇది 2.5 వరకు పెట్టేసినాను. 2.5 ఇంకెక్కువనే ఉంది. 3 వరకు ఉంది.
ఇప్పుడు ఇటు నుంచి ఇది 1 ఇంచ్, ఇటు నుంచి ఇది 1 ఇంచ్. సేమ్ నార్మల్ వాటికి ఉన్నట్టే ఇది. ఇప్పుడు ఇది అన్ని డాట్స్ డాట్స్ అదే నెక్ ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఇది ఎక్కువగా ఉంటది కాబట్టి నెక్ కొంచెం ఇది ఇలా తగ్గిస్తే జారదన్నట్టు. ఉన్న పాయింట్ కంటే కొంచెం 1/2 ఇంచ్ పాయింట్ ను ఇలా తగ్గించి కట్ చేసుకోవాలి. క్లాత్ వేస్ట్ కాకుండా చూడండి ఎలా కట్ చేస్తున్నాం. క్లాత్ అస్సలే వేస్ట్ కావద్దు. ఇది ఫ్రంట్ భాగం. అది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. అర్థమైంది అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మార్కర్ చూడండి. హ్యాండ్ ఈజీ మెథడ్ ఇది నేను చెప్పేది. అలా ఈజీ మెథడ్ బట్టలు పడకుండా ఇది కరెక్ట్ కుట్టు సీదా ఉంచుకొని ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. షేప్ చేయడానికి కూడా, షేప్ రాని వాళ్ళు కూడా షేప్ చేసుకోవచ్చు. మీరు చాలా మంది చేతి షేప్ క్రాస్ కుట్టి షేప్ అని ఇలా ఇది కరెక్ట్ కుట్టింది పెట్టాం. మన కుట్ కోసం ఉంచుకుంటాం కదా ఖర్చు, అది ఉంచుకున్నాం. ఇది ఖర్చు ఎంత దిగిందో ఒకసారి చూద్దాం. బ్లౌజ్ బట్టి 3 ఇంచెస్ కిందికి డౌన్ దిగిందా, ఎంత దిగిందో ఒక్కసారి చూద్దాం. చేతి హ్యాండ్ బట్టి ఎంత వరకు దిగిందో సైజ్ బ్లౌజ్ కు మనం కూడా అంతే పెట్టుకుంటాము. 1 ఇంచ్ సమానంగా ఉంచుకొని షేప్ అన్నది ఇలా చేసుకోవాలి. కొంచెం కర్వ్ వస్తే చాలు.
చూడండి హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ లోతు. లోతు లోతు తీసేసుకుని ముందు బాగా మీద పెట్టుకున్నా, లేకపోతే ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇది లోతు. చూడండి అర్థమైంది అనుకుంటున్నాను. నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు చూద్దాము. 4 ఒకేసారి వస్తాయేమో ఒక్కసారి చూద్దాం. 4 పీసెస్ ఒకేసారి ఇలా పెట్టేసుకున్నాము. బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా ఇటు బెట్టెడుకు ఒకటి అంటే 4 ఏళ్ళు, ఇటు 4 ఏళ్ళు ఒక లైన్, 4 ఏళ్ళకు 4 ఏళ్ళకు ఒకటి లైన్ ఫస్ట్ డ్రా చేసుకున్నాం. దీనికి కరెక్ట్ పెట్టిన కదా కొంచెం తగ్గినా పర్వాలేదు, దాచిపోతుంది కాబట్టి. ఇది ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ పైన ఇలా 4 మనము క్రాస్ పెట్టడం కదా, ఎక్కడ చూసిన 4కి కదా, ఇది 4కి ఇలా 1 ఇంచ్ పైన చూడండి. ఇది ఇప్పుడు ఇలా షేప్ అన్నది ఇలా చేసేసుకోవాలి. ఇది క్రాస్ పట్టి యొక్క షేప్. క్రాస్ పట్టీలు మధ్యలో కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ చూడండి. మెయిన్ పార్ట్ ఎలా తీయాలో ఒక్కసారి చూడండి. ఇప్పుడు లైన్స్ ఉన్నాయి. లైన్ లో ఎట్లా తీసుకుందాం, అడ్డం వస్తాయా నిలువు వస్తాయా ఒక్కసారి చూద్దాము. ఎట్లా ఏ తీద్దాము. అసలైతే నిలువు ఉండాలి అంటారు కదా, ఒకసారి ఐరన్ చేసిన తర్వాత అప్పుడు నీట్గా అనిపిస్తాయి, నీట్గా ఉంటాయి అన్నమాట ఐరన్ చేస్తే. చూడండి పీసెస్ ఎలా సెట్ అవుతున్నాయో చూడండి. వెళ్తున్నాము, ఇట్లా వస్తలేదు, ఇట్లా పెట్టి చూస్తా. ఈ పద్ధతి అయితే వస్తుంది. చూడండి పీసులను ఇలా పెట్టేసుకున్నాను నేను.
క్రాస్ పట్టీలు ఇందులో తీద్దాం. చూడండి, ఇది బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.